చేసినటువంటి ప్రమాణాలను కూడా వారు ఎప్పుడు మర్చిపోకుండా వారిని జ్ఞాపకం చేసుకొని మరి ఆ ప్రమాణాలకు కట్టుబడి వారు జీవించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకవద్దు. నీవు ఒకవేళ అది నెరవేర్చకపోతే పలకకుండా ఉండటే మంచిది అని రాయబడింది. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక మాటను దేవుని సన్నిధిలో పలికేమో అది దేవుడు విన్నాడు. కాబట్టి వారిద్దరూ మరి వారి దేవుని ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని దీవిస్తూ నా మాటలు ముగిస్తూ కుటుంబ సమ్మతికి ఆ యొక్క పెళ్లి కుమార్తెను వరుడి చేతిలో కుడి హస్తాన్ని అప్పగిస్తూ కుటుంబ సమ్మతి తెలియపరుస్తారు. సో ఇప్పుడు ఈ మూడింటిలో మొట్టమొదటిగా సంఘం యొక్క సమ్మతిని అడుగుతున్నాను. పల్లా రామనాయుడు శ్రీమతి మరియమ్మ దంపతుల ప్రథమ కుమారుడు వరుడు చిరంజీవి దేవకుమార్తెలు ఆర్శివరాంపురం వాస్తవ్యులు శ్రీ జోగారాజు శ్రీమతి సత్యవతి దంపతుల ఏకైక కుమార్తె కావ్యకు కావ్య దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుటకు దేవకుమారుని భర్తనుగా చేసుకుంటూ అంగీకరించున్నావా? సో వధువారు ఇద్దరు వారి యొక్క సమ్మతిని తెలియపరిచి ఉన్నారు. మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను అమ్మాయికి చెప్పు కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించు దగ్గర నా భార్యనుగా స్వీకరించుచున్నాను. ఇలాగ జరుగుతున్నని దేవుని సన్నిధిలో ప్రమాణం చేయుచున్నాను. అబ్బాయికి చెప్పు. కావ్యాన్ని నేను దేవకుమారని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరుగుతున్నని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. Devkumar, you can muskupani తీసేయచ్చు. Now you can see your beautiful makeup. Okay. Very good. వివాహ నిబంధనకు ప్రేమకు చిహ్నముగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ మంగళసూత్రధారణ నీకు ధరింపచేయుచున్నాను. 3 గట్టిగా వేసాను.
నిబంధనకు ప్రేమకు చిహ్నముగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున నీకు ఉంగరము ధరింప చేయించును. ఇదే రైట్ అయితే పెళ్లి కుమారుని కొరకు ఏర్పాటు చేసినటువంటి చక్కని చెయ్యి అలాగే బ్రేస్లెట్ కూడా ఉంది. వాటిని ధరింపజేస్తున్నారు. వాటిగా చెప్పడం కూడా అభినందించండి. వాద్యగారులు చక్కగా మంగళసూత్రధారణ ఉంగరం ధరించుకుంటా అలాగే చక్కని బంగారపు కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు చక్కగా ఇరు వర్గాలు చక్కగా దండలు మార్పిడి చేసుకోవచ్చు. వంగ వచ్చిన చేయి కొంచెం కిందకు పెట్టు. శుభకరమైన వివాహములోన యశపరిచినావు ఈ జంటలో. శుభకరమైన వివాహములోన యశపరిచినావు ఈ జంటలో. నీ ప్రేమతో ప్రేమించినావు, నీ ప్రేమతో ఈ సాక్షిగానే సాక్షిగా దేవకుమార్ కావ్య ఒకరినొకరు సంబంధించుకొని ప్రమాణములు చేసుకుని మంగళసూత్రాధారణ ఉంగరములు ధరింపజేసుకుని ఈ వివాహ కార్యక్రమము తెలియపరిచినందున ప్రభుత్వం వారికి ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున దేవుని కావ్యని భార్య భర్తలుగా ప్రకటించుచున్నాను.
నీకా